ఇదిగోండి ఇక్కడే ఉండే వంకాయ చెట్లు యాన్నో లేవు, కొన్ని నాటుతున్నా చూడండి. దీంట్లోనే ఉండే ఇక్కడ కొన్ని ఇడబ్బినాయి. ఎన్ని వంకాయ చెట్లే. ఈ విత్తనాలు కూడా వేసానండి. ఇంటే పక్కన మళ్ళీ పోయడం ఎందుకులే, దీనిలో వచ్చినాక తీసుకొని నాటుకోవచ్చులేని. ఇవ్వండి చూడండి ఎట్లున్నాయి. ఇవన్నీ తీసి నాటుతాను అక్కడంతా వంకాయ నారు. మళ్ళీ కొనుక్క రాకోకుండా ఇవే మనం మళ్ళీ కొనుక్కొచ్చుకోవద్దు, అవసరం లేదు. కొనుక్కుండే దానికి పోకుండా మన దగ్గర ఉండే నారే నాటుకున్నాం అంతే కదా. చూడండి ఎంత నారు వచ్చిందో, ఇంకా ఉంది చూడండి ఎంత వచ్చిందో. చూడండి ఎంత వచ్చిందో. ఇది వేడ ఉంటుంది కదా, ఎంత వంకాయ నారు ఎంత తీసి నాటుతామండి. మళ్ళీ వానలు పడలేదని ఇన్ని రోజులు నాటలే, లేకుంటే ఎప్పుడో నాటేసిండు. ఎంత వచ్చిందో చూడండి. వాన రాలే ఇన్ని రోజులు, అందుకని దీంట్లోనే పెట్టినానండి. అంత కోసి నాటుతున్నా చూడండి. ఇప్పుడు ఉండే కొద్దీ వానలు పడతాయిలే అంటే రోజు ఎండ, మాకు ఎండలు కాలేదండి. ఇంకా కొంచెం ఉంటే ఉంటుంది. ఇదంతా నాటుకున్నాం రండి, ఇదంతా నాటుకున్నాం. ఇదంతా వంకాయ నారే చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా వంకాయ నారే. విత్తనాలు వేసింటే దాంట్లో పసుపు నాటినప్పుడు అది వచ్చిందండి. ఆ రెండు నాటుకుంటూ వస్తా చూపిస్తానండి. ఇవి వేడ నాటినాయి చూడండి. ఇప్పుడే తీసుకొచ్చి ఆడొకటి నాటుకుంటూ వస్తా. ఒక్కటి నాటినే చాలు అనిపిస్తుంది నాకేమో. మళ్ళీ రెండు నాటినా కొంచెం పైకి కొనియాలండి. వాన పడుకుంటే చచ్చిపోతాయండి, అందుకని పోయలే కోసిన కొన్ని దీనికి నీళ్ళు పోయలేదు. అట్లా మర్చిపోతా కొన్ని దాంట్లో పోయి దీనికి పోయలే. వస్తాలేమ్మా, నాకు కళ్ళు సరిగ్గా కనపరావు, వస్తాలే. ఇట్లా నాటుకుంటూ వస్తానండి అన్నిట్లలో వంకాయ నారు. ఈ గడ్డి చూడమని అంతా తుంగ తీసేసిన, మళ్ళీ వచ్చింది. తుంగ అంటే అంతే వస్తానే ఉంటుంది. లోపల అన్ని ఏళ్ళ సహా దాన్ని తీసేసిన, కానీ అన్న దాన్ని ఉంటే అంది విత్తనం లోపల నుంచి వస్తానే ఉంటుందండి. ఇక్కడ కొన్ని రెండు నాటుతున్నా, ఎందుకని దీంట్లో పసుపు నాటిన వద్దులేండి. దీంతో నాటుతా. దాని నీళ్ళు పట్టినాయి ముందు, నాటకముందు నీళ్ళు పట్టేసి మళ్ళీ నీళ్ళు వచ్చే సరిపోతుంది. చూద్దాం. ఈ రోడ్డు ఇట్లా చెక్కుతాయి, బతుకుతాయి. వాన వచ్చే బతుకుతాయండి, వాన రాకుంటే పెద్ద శ్రమ నాకు. వాన దాదాపు వెళ్తూ బాగాలేదండి. 4 రోజుల నుంచి తిరుమల వచ్చినా ఇంకా ఎట్టపోయింది నాకు. అయ్యో దీంతో రోడ్డు నాటానండి. ఇంకొండే తీసుకొని వస్తా. చూడండి ఎంత నాడు ఉందో. స్టీల్ నాటేస్తుందా ఈడగా. దాంట్లో ఒక చెట్టు, దాంట్లో ఒక చెట్టు నాటి అదే బతుకుతాయి. అయ్యే పెద్ద అవుతాయి. మనం అట్నే పెట్టుకుంటే పెద్దవి కావు. మనం నాటుకుంటూ పోతుంటే రోజుకి అవి మొక్కలు పెద్ద అవుతాయి. అన్నీ అంటే అంతే ఉంటాయి. ఇప్పుడు పెద్ద అవుతాయి కావు, అంతేనండి. మళ్ళీ నీళ్ళు పోస్తాలండి. మళ్ళీ నీళ్ళు పోస్తా. ఎంత తీయను పక్కవో నాకు చచ్చిపోతాయి. రోజు పెద్ద అవుతాయి కదా, ఇట్నే సరిపోతాను నాకు రోజు పని. మళ్ళీ వచ్చి అది ఇదంతా తీయ పక్కకు తీసుకొస్తా. ఆడబెట్టనే మర్చిపోతున్నా, దాన్ని ఆడుకుంటూ పోతున్నా చూడండి. దాంట్లో దాంట్లో కానీ నాటాలా. ఫస్ట్ దీనిలో నాటేస్తాం. రెండు నాటాలండి. సిరియాకు ఉంది, కోస్తరేకు. ఇది ఒక వంకాయ అయ్యే పడినాయి. విత్తనాలు వేసినాలే, పడినాయి అంటే అయ్యే పడలే, నేను విత్తనంగానే వేసిన. అయ్యే పెద్ద అవుతాయి. ఒక నెల ఉంటే వంకాయ చెట్లు పెద్ద అయిపోతాయి. చూడండి ఇది 3 పడినాయి. 3 ఎందుకే కర్రా. ఇది
నాటినా మళ్ళీ నీళ్ళు పోసి అన్నిటికి ఒకసారి తట్టుకొని సరిపోతారు. అంత పైకి రామా లోపల పోయినాం అనుకో మళ్ళీ భూమిలోకి ఆకులు ఎత్తుకుంటే సరిగా రారు మీరు. ఒక చెత్తతో నాటాలంటే తీసుకుంటే నా చెత్త సరిగా రాదు. సర్లే బుజ్జి నాటుతున్నా. గట్టి నా చేతి అంటున్నా. ఇన్ని వంకాయ నారు ఉన్నాయో చూడండి. రోజు నాడదాంలని వదిలి బాగా కిట్నే పోతుంది. ఇది బాగాలేదు మళ్ళీ బాగుంటే వచ్చి నాటేదాన్ని కానీ బాగలేదు, ఏం చేయాలా. అందుకని ఇంకా సరేలే ఉన్నీలే నాడదాంలే అని దాంట్లో కోసింది. వర్షం వచ్చాదనుకుంటే రోజు మాకు వర్షాలే రాలేదండి. వర్షం వచ్చే కదా అన్ని దాంట్లో వంకాయ చెట్లు నాటినాయి. మళ్ళీ బరువు అన్ని వంకాయ దీంతో నాటుతున్నా. దీంతో పచ్చిమిరకాయలు నాటాలని ఇష్టం నాకు. ఏమో కొంచెం పైకి రాయి చూడండి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా 2-4 పేరుకిండి సార్. వానలకి ఏం బతుకుతాయి ఏమో అర్థం కావట్లే. చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్దవి కానీ పెరిగినాక కదా అన్నీ పెద్దవి అయితే ఇంకా రోజు బాగుంటాయి. చిన్నవి తెచ్చి నాటితే మళ్ళీ ఉండవు అనేది అక్కడ అట్ట పోతాయి. ఇట్టొకటట్టు నా చేతులు అంటే చేతులు కాదు. దీంట్లో నాటాలి కదా అసలు పోలేనే. దీంట్లో నాటుకొని దీంతో ఉల్లినారు వేస్తుంది. ఎల్లినారని ఇంకా నాటామబ్బా. అన్నంది బస్సులు నాటాల అంటాయి. దీంతో ఆడ నాటాలి. మర్చిపోయినా దీన్ని ఒకటేసారి పెడతాను దండిగా. దీంతో నీళ్ళే వెళ్ళ పోచలేము. పోసి నీళ్ళు అనుకొని ఇంత కొయ్యటాకనమాట. ఏమో వస్తుంది బెండ చెట్టు లేదు. ఇంత కొయ్యటాక దీంతో కొంకాయ చెట్టు నాటేస్తా. నాటేస్తున్నా. దీంతో 2 దీంతో ఒక్కొక్కటి నాటినే అట్టుందండి. ఎందుకైనా మాకు తెలియదు. సరే నాటేసానమ్మా. బాయ్ అండి. ఉంటానండి. చూడండి నాటినాయి అన్నీ ఆడొకటి. ఇప్పుడు నాటినాయి ఇవన్నీ నీళ్ళు వస్తా. అన్నిటికి బెండ నాటినాయి కదండి. పెద్ద ఇప్పుడు వంకాయ నాటినాయి కదా. ఇదైతే 3-4 ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఈ బెండ ఆకుకూరలే కొంచెం ఎన్ని ఇవ్వడం కలిపొస్తా. ఇప్పుడు నీళ్ళలో నాటినాయి కదండి వంకాయ నారు. ఇంకా నాటిన నీళ్ళు వస్తా నెట్టుకు. సరేనా, ఉంటానండి. బాయ్ అండి. ఈడొకటి ఆడొకటి నాటు వేసిన కదా. ఉంటానండి. బాయ్ అండి.